దళిత బంధులు అక్రమాలు జరిగాయంటూ పలువురు దళిత మహిళలు హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం అమలులో అక్రమాలకు పాల్పడిన అధికారులపై విచారణ జరిపించాలని ఫిర్యాదు చేశారు. నాగర్ కర్నూలు జిల్లా చారకొండ మండలంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకంలో లబ్దిదారుల నుండి ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామ్లాల్ నాయక్ కమిషన్లు తీసుకుని అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. నిజమైన లబ్దిదారులకు కాకుండా తనకు కమిషన్లు ఇచ్చిన వారికి పథకాన్ని అందజేశారని ఆరోపించారు. రామ్లాల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా గత 10 ఏళ్లుగా అక్కడే తిష్టవేసి అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎగ్జిక్యూటివ్ రామ్లాల్ పై కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం మేము ఇక్కడికి. ఆయన గత 10 సంవత్సరాల నుంచి ఒక్కటే పోస్ట్ లో ఉండడానికి కారణమైంది. ఆల్రెడీ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా పెడితే కూడా దానికి కూడా లేదు. ఆయన 100 కోట్లు దళిత బంధు పైన 100 కోట్లకు పైగా స్కామ్ జరిగింది. దానిపైన కూడా విచారణ జరపాలి. ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ కూడా వచ్చిన మెటీరియల్ మొత్తం సహా ఆయననే చేస్తున్నాడు. ఆయనకి మరి 10 సంవత్సరాలలో ఇన్ని 100 కోట్ల ఆస్తులు ఎక్కడ వచ్చినాయి, ఎక్కడ ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి, ఎక్కడ పెట్రోల్ బంకులు ఉన్నాయి, ఇవన్నిటికీ విచారణ జరపాలి. ఏసీబీ విచారణ జరిపించాలని కోరుకుంటున్నాము. నాగర్ కర్నూలు జిల్లా ఎస్సీ